నమస్తే. ఏంటి మరి పరిస్థితి? మరి ఇలా ఉంటే మరి మీరు వచ్చి ఇంకా నెలన్నర కూడా అవ్వలేదు. ఏదో ఏదో స్వామి చెప్పినట్టు ముచ్చట కూడా తీరలేదు. ఇంకా కొత్త ప్రభుత్వంలో కొత్తగా ఎన్నికైన వాళ్ళకి, సరే చంద్రబాబు నాయుడు గారి కంటే ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, కానీ ఈ మంత్రులు అయిన వాళ్ళు కొంతమందికి, లేకపోతే ఎమ్మెల్యేలు అయిన కొంతమందికి ముచ్చట కూడా తీరలేదు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి పాలన అంటున్నాడు. ముందుగా మీకు అలానే పెద్దల విక్రమ్ గారికి, అట్లానే దినకర్ గారికి, పట్టాభి గారికి అందరికి నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నామనేది తెలిస్తే, ఒక రాజకీయ పార్టీ నాయకుడు అని చెప్పుకునే వాళ్ళకి ఆ ప్రజాస్వామ్యం ఏంటో తెలిస్తే దాని గురించి మనం చర్చించుకోవచ్చు. వాస్తవంగా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈయనకి ఏం తెలుసు? ప్రజాస్వామ్యం ఏంటంటే తెలీదు. అసలు రాజకీయ నాయకుడా, ఫ్యాక్షనిస్టా తెలీదు. వ్యాపారస్తుడు, లేదంటే వ్యాపారస్తుడు, లీగల్ వ్యాపారస్తుడా, దొంగ వ్యాపారస్తుడో తెలీదు. ఇలాంటి వ్యక్తి కూడా ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే ఒక రాజకీయ పార్టీ పెట్టాడు. ఆ రాజకీయ పార్టీకి ఆమోదం తెలిపారు కాబట్టి ఆయన రాజకీయ నాయకుడు అనుకుంటున్నాడు. కానీ ఏంటో తెలియదా? జనం తెలియట్లేదా? లేదంటే మీలాంటి కాస్త మేధావులందరికీ తెలియట్లేదా ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది? అసలు సింపుల్ అండి. దీంట్లో ఇది రాజకీయ కక్ష అని అనటానికి అక్కడ జరిగింది చూడండి. ఇన్ బిట్వీన్ 2 persons, అవతల ఒకడే, యువతలు ఒకడే. ఆ ఒకడు రోడ్డు మీద వస్తుంటే ఈ ఒకడు పోయి వాడిని కొట్టాడంట, వాడు నరికాడు. రాజకీయ గొడవలు అయితే ఎట్లా ఉంటాయండి తెలీదా? రాజకీయ గొడవలు అట్లా ఒక్కొక్కడు కొట్టుకుంటే రాజకీయ గొడవలు వచ్చేస్తారు ఎప్పుడైనా. అటు ఒక మాబు ఉండాలి, లేదంటే ఇటు ఒక మాబు ఉండాలి, లేదంటే అటు ఒకళ్ళ పట్టుకుని ఇటు ఒక 4-5 కలిసి చెల్లి కొడితే అదేదో పార్టీలు గంట కట్టచ్చు, పార్టీ పరంగా జరిగింది అనుకోవచ్చు. ఇక్కడ ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ పర్సన్స్ ఇద్దరు కొట్టుకుంటే, ఇన్ కేస్ ఈడు వెళ్ళాడు, అవసరాలు కొంచెం బలం ఉండి ఈ దగ్గర కత్తలా కొన్ని ఈడు కొట్టా కానీ కొట్టచ్చు. దెర్ ఇస్ ఎ ఛాన్స్. అంతే కదా. అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చి, ఇష్యూని తీసుకొచ్చి ఇక ఏమి లేదు కదా ఇంకి. దాని పెద్ద నిజంగా అనకూడదండి. నిజంగా అసలు మన మీడియాలు కూడా వాటి గురించి చూపించకూడదండి. ఇలాంటి గురించి ఆపేయాలి. మనాలు కూడా చూపించారు, అనవసరంగా చూపించకూడదు అసలు. అదేదో పెద్ద ఉటా బెంగళూరు నుంచి ఇక్కడ పరిగెత్తుకొచ్చాడంట, ఇక్కడ నుంచి మళ్ళా ర్యాలీతో వెళ్ళాడంట. లేదా ఆయన ఉట్టిన దీనికోసమే రాలేదు, ఎలాగూ రావాలి కాబట్టి వచ్చాడు. అసెంబ్లీ ఉంది కదా, మరి దానికి వెళ్తానికి వచ్చాడేమో, కానీ దీనికోసం రాలా. అసెంబ్లీకి ఎప్పుడు వెళ్ళాలండి? ఈయన అసెంబ్లీకి ఎప్పుడు పోతాడు? కానీ అసలు చూడండి, ఈ నెల రోజుల్లో 2 సార్లు బెంగళూరు పోయాడు. ఎందుకు పోయాడు ఎవరికి తెలుసా? ఈ నెల రోజుల్లోనే 2 సార్లు బెంగళూరు పోయాడు. అవును. ఈయనకి అసలు ప్రజాస్వామ్యము, లేదంటే ఒక పార్టీ, ఈ పార్టీ కార్యకర్తలు కాపాడుకోవడం తీసిన అసలు తప్పది. కార్యకర్తలు కాపాడుకునేదండి. ఎందుకు కొడతారు అసలు? నీకు ఇలాగ అన్ని పార్టీలు ఉంటాయి అనుకుంటున్నావా? నీదంటే రాజకీయ పార్టీ కాదు కాబట్టి నీ నుంచి మేము కాపాడుకున్నాం. మేము వాడాలి ఆ మాట. ఇటు జనసేన కానీ, మా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ మేము వాడాలి ఆ పదాన్ని. మా కార్యకర్తలను కాపాడుకుంటాం అనేది. ఎందుకంటే నీకు రాజకీయ పార్టీ కాదు ఇది. నువ్వు రాజకీయ నాయకుడు కాదు. నువ్వు ప్రజాస్వామ్యం తెలియదు నీకంటో. నీదంతా ఒక దొంగల సమూహంతోనో, ఒక రౌడీ సమూహంతో ఉంది కాబట్టి నీ నుంచి మా కార్యకర్తలను కాపాడుకోవడం కోసం ఆ పదాన్ని మేము వాడాలి. నువ్వెట్లా వాడతావు ఆ పదాన్ని? నీ వాడే రైట్ ఉంది అసలు. ఇది ఒకటి వచ్చేసాడంట, అడుగుపోయాడంట, పరామర్శించాడంట. ఏమంతా డ్రామాటిక్ గా లేదంటే ఇవాళ మళ్ళీ దీనికోసం ఏం చేశాడు? అక్కడ పోయి తెలుగుదేశం ఫ్లెక్సీని దిస్తాడా? దానికోసం నువ్వు అక్కడ పోయింది దేనిపై? నువ్వు పరామర్శించకు పోయావా? లేకపోతే నువ్వు ఒక ఇంకా విచిత్రం ఏంటంటే అదేసింది, ఈయన తాడేపల్లి నుంచి వస్తా పాయింట్ పెట్టినారు ఇక్కడ మా ఏటుకూరు దగ్గర, బైపాస్ లో ఏటుకూరు దగ్గర వాళ్ళది పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక పార్టీ ఆఫీస్ ఉంది. అక్కడ ఒక పాయింట్ అంట, జనమందరూ అక్కడ చేరాలంట. అక్కడ బ్రేక్, అక్కడ ఈయన వచ్చి అక్కడ ఆగితే జనమందరూ అక్కడ చేరిన తర్వాత అందరూ కలిసి ఒక ర్యాలీకి వెళ్తారంట. ఎందుకు? రోడ్డు మీద ఎట్లా గొడవ చేసుకుంటూ పోవడానికి. అరే పరామర్శించడానికి పోయేవాడికి నీకు డైరెక్ట్ గా నువ్వు వినుకుండా పో. ఆ మధ్యన కూడా చూసాం కదా, నీ పిల్లలు రామకృష్ణారెడ్డి పరామర్శించడానికి ఏదో హెలికాప్టర్ దిగావు కదా. అవును. ఏం నీకు జనం దగ్గర కొట్టేసిన డబ్బులు చాలా ఉన్నాయి కదా, ప్రకృతిని దోషాల్సిన డబ్బులు చాలా ఉన్నాయి కదా. అట్లా పోపోయాం ఇవాళ కూడా. నువ్వు దీనికి అక్కడ బయలుదేరటం ఎందుకు? ఆ బయలుదేరటంలో మళ్ళీ సౌండ్ ఎన్ని సన్నివేశాలు కనిపిస్తున్నాయో. ప్రభుత్వం ఇచ్చిన వెహికల్ 4 కిలోమీటర్లు ఆపేసేయటం ఎందుకో? నాకు మంచి వెహికల్ ఇవ్వలేదు. నీకు వెహికల్ ఇవ్వడం ఎందుకు బాబు? అసలు నీకు కొన్ని వేల కోట్లు కొట్టేసి ఉన్నాయి కదా, నీ వెహికల్ పోవచ్చు కదా.